Welcome back to Solution Education. This video is regarding important questions of communication skills. Third semester, second year students, BA, BCom, BSc, BBA. This subject is related to third semester, second year. And this communication skills subject have total 7 units. ఈ వీడియోలో వచ్చేసరికి ఇంపార్టెంట్ లాగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా 15 ఈ సెవెన్ యూనిట్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని గ్యాదర్ చేసి ఒకటే చోట ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ అని 15, ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ అని 15 ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, ఫార్మాట్ ఫర్ రైటింగ్ రిపోర్ట్స్, వేరియస్ టెక్నిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ రీడింగ్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ఎఫెక్టివ్ రైటింగ్ స్ట్రాటజీస్, టెక్నిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ స్పీకింగ్, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ రైటింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజిటల్ లిటరసీ. ఈ విధంగా 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఆ 7 యూనిట్స్కి సంబంధించినటివే. 7 యూనిట్స్ అనే ఇక్కడ యూనిట్ వైజ్ రాయకుండా 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. 7th వన్, ఎలాబరేట్ ఆన్ ద బ్యారియర్స్ దట్ వన్ ఎన్కౌంటర్స్ వైల్ స్పీకింగ్ అండ్ హౌ టు ఇంప్రూవ్ ద స్పీకింగ్ స్కిల్స్. 8th వన్, significance, advantages of non-verbal communication. What is non-verbal communication? What is its importance in the communication process? What are the features of social media? How does social media affect the youth? Describe social media and its advantages and how to use it effectively. 12th one, list and analysis the ethics and etiquette of social media. 31, explain in detail any 4 MS Office tools that contribute to digital literacy. 14th one, how important is to be digitally literate at the workplace. 15th one, how can ideas and information be gathered from a given text. ఈ 15 అనేది ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ అండ్ ఈ వీడియోలో ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి వాటిని కూడా చూడండి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పేపర్ ఓవరాల్గా 40 మార్క్స్కి సంబంధించింది. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో 4 క్వశ్చన్స్ వస్తాయి, పార్ట్ బిలో 4 క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్ ఏలో 2 క్వశ్చన్స్ని అటెండ్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 5 మార్క్స్. మీరు 2 అటెండ్ చేయాలి, అవి 10 మార్క్స్ అవుతుంది పార్ట్ ఏ వచ్చేసి. అండ్ పార్ట్ బి ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉంటే 2 క్వశ్చన్స్ని అటెండ్ చేయాలి. ఒక క్వశ్చన్ వచ్చేసి 15 మార్క్స్. మీరు అటెండ్ చేయాల్సిన క్వశ్చన్స్ 2. ఈ 15 × 2 వచ్చేసి 30 మార్క్స్. పార్ట్ ఏ వచ్చేసి ఇంపార్టెంట్ అంటే షార్ట్ క్వశ్చన్స్ మీద ఉంటుంది. అండ్ పార్ట్ బి వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. పార్ట్ ఏ అనేది షార్ట్ క్వశ్చన్స్, పార్ట్ బి లాంగ్ క్వశ్చన్స్. పార్ట్ ఏ షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి 10 మార్క్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్ మీద మీకు 30 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా 40 మార్క్స్ ఈ పేపరు. అండ్ టైం వచ్చేసి ఈ ఎగ్జామ్కి వచ్చేసి 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్ ఎగ్జామ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ సబ్జెక్ట్ అనేది కామన్ సబ్జెక్ట్ ఫర్ BA, BCom, BSc, BBA, BSW అంటే థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ అండ్ సెకండ్ ఇయర్. అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే కాదు, ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా. సో ఒకసారి వీటిని ఫోకస్ చేయండి. ఈ క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఈ సబ్జెక్ట్లో ఈజీగా మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇది థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఈ సబ్జెక్ట్ అనేది కామన్ సబ్జెక్ట్ ఫర్ BA కానీ, BCom కానీ, BSc కానీ, BBA కానీ, BSW కానీ. And thanks for watching, and don't forget to subscribe, like, share, comment the videos, and don't skip the video. It is really helpful to you, and all the best for your exam.